కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై ఏఐటియుసి, ఏఐకేఎస్, ఏపీజీఎస్, బీకేఎంయు సంఘ నాయకులు నిరసన చేశారు. స్థానిక పట్టణంలోని నూనెపల్లి నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తి కార్మికులు అంతా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు, రైతులంతా కూడా ఈరోజు రోడ్లలోకి వచ్చి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన సమర సంఘం పూరించుతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో కష్టపడి పనిచేసి చెమటోడ్చి రక్తం చిందించి ఈ దేశానికి సంపద సృష్టించినటువంటి శ్రమజీవులు, కష్టజీవులు ఈరోజు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళంతా కష్టపడి పనిచేస్తే దేశానికి సంపద తెస్తే కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు అప్పనంగా అప్పచెప్తున్నటువంటి కావు కావు మనతో కమలనాథులు కార్పొరేట్ చేతుల్లో